ఏంటి క్యాటరింగ్ బాక్సుల్లాగా ఏంటి బాక్సులు అని అనుకుంటున్నారా? మేము అమ్మ వాళ్ళు షిరిడి వెళ్తున్నారని వచ్చాం కదా! వాళ్ళ మేనగోళ్ళ ఇద్దరికి, అన్నయ్యకి, మళ్ళీ మా మోహనాకి అందరికీ కూడా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కరిది ఒక్కో టైమింగ్స్ అనమాట. పొద్దున్నే అయితే ఈ బాక్సుల జంక్షన్ మొత్తం సర్దేటప్పటికి మాకు అసలు తల ప్రాణం తొక్కొస్తుంది. పొద్దున్నే 6:30 కల్లా మోహన వెళ్తుంది. 7:30 కల్లా పిల్లలు వెళ్తారు. 8 కల్లా అన్నయ్య వెళ్తాడు. ఇలాగ అందరికీ మొత్తం నేను ఇంకన్నీ అన్నిసార్లు చేయలేక ఒకసారి ఎట్ ఎ టైం అందరికి ఒకసారి వంట సెక్షన్ అంతా అయ్యాక మొత్తం సర్దేసుకుంటున్నాం. ఇందులో మేము ఏంటంటే 7 బళ్ళ మీద వేసి ఉప్పులో పప్పు ఎంత అయ్యారు అన్నట్టు మేము తీసుకొచ్చే తీరా ఇక్కడికి వస్తే మేము డేట్లు అంటుపోయింది. ఇంట్లోకి వెళ్ళకూడదు అనుకుని ఇంకా పిల్లల్ని రెడీ చేసి వెళ్ళాక స్వామివారికి అప్పచెప్పామన్నమాట. మేమైతే వంట గట్ట చేసి అన్నీ చేస్తుంటే స్నానాలు గట్ల చేపితే పిల్లలకి వాళ్ళని రెడీ చేసి ఆ అన్నయ్య పొద్దున్నే వెళ్ళిపోతాడు. వాడికి కొంచెం బిజీ వర్క్ కాబట్టి వాళ్ళ మామగారితో బొట్టు గట్ట పెట్టించుకొని మామయ్య మమ్ము అంటే అసలు వదలదు అనమాట. మేనగాళ్ళు అంతా ఇద్దరు కూడా పిల్లలు అసలు సూపర్ అంటే సూపర్ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఇద్దరు ఒక్కొక్కరిది ఒక్కో బ్యాచ్. ఇందులో వ్యాన్ వచ్చేస్తుందని అమ్మగారు కంగారు పడిపోతుంది. టాగు బన్ బాబు ఎవరు వర్షిత్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ మోక్ష అయితే కొంచెం వాళ్ళ మమ్మీ లేదు కదా, కొంచెం అల్లరిగానే ఉంది. వాళ్ళు వెళ్ళాక ఇంకా నేను వంట సెక్షన్ గట్రా అయిపోయింది కదా. వాక్కాయలు ఆషాఢంలో ఈ వాక్కాయలు చాలా రేటు ఉంటాయి. ఒకటి వాక్కాయ తినాలి కాబట్టి ఒక సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఇది అన్నయ్య ఎప్పుడు గుంటూరులో వాడు చదువుకునే టైంలో తెచ్చాడనమాట మొక్కలు. అవి 4-5 మొక్కలు తెస్తే చివరికి ఒక్క మొక్క పెద్ద వటవృక్షంలాగా అయిపోయిందనమాట. ఎనీ టైం కాస్తుంది అంటే ఇయర్లో 3 times అలా వస్తుంది ఇది కాయలు. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మామూలు పప్పులు వేసుకోవచ్చు, మామూలుగా మనం ఏంటంటే ఉత్తి ఉల్లిపాయ ఎగురులా పెట్టుకోవచ్చు. ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా అలాగే ఆ చేతితో పాటు ముళ్ళు కూడా గట్టిగా ఉంటాయి అనమాట. కోసేటప్పటికి చూడండి ఎలా పడితే అలా ఉంటాయి. అవి ఏమో పాల్లా ఉండి చేతులు వదలవు అనమాట. అసలు ఎంత దారుణంగా ఉంటాయంటే అలా ఉంటాయి. ఇంకా నేను ఓపిక చేసుకుని సర్లే వేస్ట్ చేయడం ఎందుకు కానీ ఓ బకెట్ కోసం అంటే మాకు తెలిసిన మార్కెట్లో కొవ్వూరు మార్కెట్లో వేసేస్తాం. మాకు కావాల్సిన కూరగాయలు గట్రా మేము తెచ్చుకుంటాం అనమాట. అంటే 4-5 అసలు అలా నోట్లో పెట్టగానే పులుపు రొడ్డిగా ఉంటాయి అనమాట. కానీ పప్పు వాకే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ అలాగే ఒళ్ళు నొప్పులు కూడా బాగా ఉంటాయి అనమాట. ఏదైనా హెల్తీ ఫుడ్ సీజనల్ ఫుడ్ కాబట్టి తినాలి కాబట్టి ఇంకా మేము తిన్న ఏ పక్కన మామిడికాయ ఉంటుంది, ఒక పక్కన వాక్కాయ ఉంటుంది, ఒక పక్కన నిమ్మకాయ ఉంటుంది, చింతకాయ అలాగ 4 రకాలు తింటాము. ఇంకా అన్నీ మెయిన్ ఏంటంటే ఈ ఆషాఢంలో కొంచెం బాగా వెళ్తుంది అనమాట. అందరూ తినాలని ఆ పని అయ్యాక ఇంకా పాలేరు మామూలుగా గడ్డికి వస్తుంది అనమాట. ఇంకెవరో లేరుగా నేనే సరదా అలా తిరుగుతూ ఉంటాను. అలా గ్రీనరీ కూడా చాలా చాలా ఇష్టం నాకు. మెయిన్ వ్యవసాయం ఇలా పాడి పంట అలా ఇష్టం అనమాట. సరే అసలు ఏం చేస్తున్నాడట గడ్డి కోసి మళ్ళీ గేదెల కాడ వేయాలన్నమాట. నేను ఇవన్నీ చేసాడు 3:30 అలా అయిపోయింది. ఒక రౌండ్ అలా వేద్దామని అసలు ఏం చేస్తున్నా ఏంటి అనుకుంటా అలాగా. ఇది కొబ్బరి తోట అనమాట. మా తాతయ్య గారు ఉన్నప్పుడు కొబ్బరి తోట. ఇంకా గడ్డి పెరిగే కొలది కొబ్బరి చెట్లు కూడా పెద్ద అయిపోయినప్పుడు కొన్ని తీసేశారు. ఇంక 2-3 చెట్లు ఉంటాయి, అయ్యే కాయలు రాలుతూ ఉన్నాయి. ఇంకేంటంటే ఇది ఇంకా మాకు షెడ్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి గడ్డి కోసుకుని ఎప్పుడు ఏ పూటకి ఆ పూటకి ఈ షెడ్లో తెచ్చి ఇక్కడ వేసేస్తాడు. ఇక్కడ టామీ ఉంటుంది. ఇంకా అసలు సరదాగా ఉంటుంది. అసలు ఏదో ఫామ్ హౌస్ లాగా సరదా ఎంత బాగుంటుంది చూడండి. ఇది క్యూట్ గర్ల్ పుట్టి 12 రోజులు అయింది. అసలు తెగ తిరిగి అడవిడి చేసేస్తుంది. పాలు కొంచెం పాలు ఎక్కువైనాయి, కొంచెం నీరసంగా ఉంది. కానీ మళ్ళీ టాబ్లెట్లు తెచ్చి వేసాం. బాగానే ఏమో అంటే 15 రోజులకి అది ఏలి బొమ్మలు పడతాయి అంటారు. ఆ టాబ్లెట్ వేయాలి కాబట్టి ఇది ఇంకా పాలు అంటే ఎవరో లేరుగా చుట్ట అందరూ ప్రయాణం గురించి మరి కొంచెం ఎక్కువ వదిలేడు ఏంటో తెలియదు అన్నయ్య. కొంచెం బాగాలేదని మళ్ళీ అప్పుడు టాబ్లెట్లు తెప్పించేసాం. అది చూడండి ఇప్పుడే గరికి జాజాగా నవ్వులుతూ ఉంటుంది. అదండి మా చిన్నప్పుడు మా తాతయ్య ఇలా నలిపి చిన్న ముక్కల్లా పెట్టేవారు. ఇంకా నేనైతే 5:30 అవుతుంది కాబట్టి కోళ్ళు కూడా దగ్గర ఉండి ఏం చేస్తే గొడవ వదిలిపోద్ది. ఎందుకంటే ఇవి అప్పుడే రావు అనమాట. ఇవన్నీ ఉంటే చిన్నబాబు గారు అక్క వాళ్ళందరూ చూసుకుంటూ ఉంటారు. ఇంక మందే డ్యూటీగా మనకు చెప్పినప్పుడు ప్రతి సెగ్మెంటు కరెక్ట్గా అదటిది ఒక విభాగాలన్నీ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఓ పక్కన పిల్లలు, ఓ పక్కన గేది, కోళ్ళు ఏదో అన్నట్టు ఉంటుంది. ప్లైన్ చూస్తే క్లైమేట్ వర్షం వచ్చేస్తే ఫుల్ క్లౌడీ మేఘాలు చూడండి ఎలా పరిగెట్టేస్తున్నాయి అసలు టకామని. అది ఇంకా నేను అప్పుడు ఏం చేశానంటే పాలు తీసి అప్పటి వరకు ఉంచుతారు. ఇంకా వర్షం పడేలా ఉంటే షెడ్లో కట్టేస్తారనమాట. లేదంటే ఇక్కడ బయట అనుకో వర్షం అదంతా చిరాకు అయిపోద్ది అనుకుంటాం. కాకపోతే ఎట్లా అంటే ఈవినింగ్ టైంలో బయట కడతాం. అలా కట్టకపోతే ఇంకా అప్పుడు చూడండి కోళ్ళు కొట్టుకొచ్చారు.
కోళ్ళు కొట్టేసి అబ్బాయి అయితే మొత్తం గంపల కింద ఎడుతుంది. నేను వాటిని ఎందుకంటే మేనగాళ్ళు పరిగెట్టుకొచ్చేస్తున్నారు. అబ్బా అలా ఆనందం చూడండి. ఐడెంటిటీ కార్డు ఇచ్చాడంట పొద్దున్న, అది చూపెడతా అత్త నేను చూడు ఎంత బాగున్నానో క్యూట్గానే అవన్నీ చూపెడతాను. వాళ్ళ మామ అయితే హోంవర్క్ ఇంకా ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కదా 6:30 అయ్యేటోడికి వాళ్ళకి మోక్షకి నిద్ర వచ్చేస్తుంది. అంది కాబట్టి ఇంకా స్నానం అయితే నేను తర్వాత చెప్తాను, ముందు హోంవర్క్ చేయించండి అంటే వాళ్ళ మామయ్య గారు డ్యూటీ పొద్దున్న తీసుకెళ్ళడం, తీసుకురావడం, హోంవర్క్ చేయించడం, వాళ్ళ డ్యూటీ మోహనాన్ని తీసుకెళ్ళడం, ఇంకా ఆయనకి అదే పని అన్నట్టు పొద్దున్న సాయంత్రం. అయితే అమ్మగారు అంటే వాళ్ళ మమ్మీ లేదు కదా, అందుకు కొంచెం మనది కొంచెం ఎలాగైనా ఉంటుంది కదా చిన్నపిల్లగా ఫీలింగ్. ఏంటంటే అలా మరిపించడానికి వాళ్ళిద్దరు చేత హోంవర్క్ చేయడం, వాళ్ళ మామ డ్యూటీ అయితే అదనమాట. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోకండి అమ్మా.